హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మామిడికాయతో కర్రీ ప్రిపేర్ చేద్దామండి. మామిడికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదండి. మా ఊరి వైపు అయితే ఈ సీజన్లో వచ్చే ప్రతి ఫంక్షన్లో ఈ కర్రీ అయితే చేస్తారండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 2 పెద్ద మామిడికాయలను తీసుకున్నానండి. వీటిని వీడియోలో చూపించిన విధంగా ఎలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఒక మామిడికాయను 6 ముక్కల వరకు చేశానండి. తరువాత దీనిలో వేయటానికి పొడినైతే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. అలాగే దీనిలో ఏ స్పూన్తో అయితే ధనియాలు తీసుకున్నామో అదే స్పూన్తో 1/2 స్పూన్ వరకు సోంపును, 1/2 స్పూన్ వరకు మెంతులను వేయాలి. తరువాత దీనిలో 4-5 ఎండుమిర్చిని వేసి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మెంతులను కొద్దిగా వేయాలండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇవి వేగిన తర్వాత దీన్ని దించి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆవాల నూనెను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మెంతులను వేయాలి. తరువాత దీనిలో 2-3 ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును, అలాగే చిటికెడు ఇంగువను వేయాలి. ఈ ఆవాల నూనె ప్లేస్లో ఏ నూనె అయినా వాడొచ్చండి. ఈ ఆవాల నూనెతోనైతే చాలా బాగుంటుంది. దీనిలో వెల్లుల్లి కూడా వేయొచ్చండి. ఇక్కడ నేనైతే ఉల్లి వెల్లుల్లి తినని రోజు ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకని వెల్లుల్లి వేయలేదు. ఇష్టపడితే కనుక వెల్లుల్లిని కూడా ఈ ఆయిల్లో వేయొచ్చు. ఈ పోపు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న మామిడికాయలను వేయాలి. తరువాత వీటిని ఒకసారి కలిపి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1 స్పూన్ వరకు పసుపును వేయాలి. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ మామిడికాయలను కొద్దిగా మగ్గనివ్వాలండి. చూడండి, ఉప్పు వేయటం వలన నీరైతే ఊరింది. వీటిని మరోసారి కలిపి దీనిలో 1 కప్పు వరకు బెల్లంను వేయాలి. ఇక్కడ కొలతలేమీ అవసరం లేదండి, మీరు తిన్న స్వీట్ను బట్టి బెల్లంను వేయాలి. ఇక్కడైతే నేను 2 పెద్ద మామిడికాయలకు 1 కప్పు వరకు బెల్లంను వేశాను. బెల్లం కరిగేలోన ముందుగా పొడి చేయటానికి ఫ్రై చేసాం కదండి, వీటిని మెత్తగా పౌడర్ను చేసుకుందాము. చూడండి, బెల్లం అంతా కరిగి వాటర్ అయితే వచ్చింది. తరువాత దీనిలో 1 చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు నీరు వేయాలి. ఎక్కువగా నీరు వేయకూడదండి. ఎక్కువగా నీరు వేసి ఈ మామిడికాయలను ఉడికించినట్లయితే మామిడికాయలు పూర్తిగా మెత్తపడి పేస్ట్లా అయిపోతుంది. అందుకని కొద్దిగా నీరు వేయాలి. ఈ మామిడికాయలు తొందరగా ఉడుకుతాయి, అందుకని ఎక్కువగా నీరు వేసినట్టయితే మెత్తపడిపోతాయి. ఈ కర్రీ దగ్గర పడిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేయాలి. కొబ్బరి తురుము పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టపడితేనే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ను వేయాలి. ఇక్కడైతే మనం మిక్సీ పట్టిన పౌడర్ను 1 పెద్ద స్పూన్తో స్పూన్ వరకు వేసానండి. ఈ పొడి వేయటం వలన కర్రీ కొద్దిగా చిక్కగా వస్తుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కపడుతుంది. చూడండి, మామిడికాయ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మామిడి ముక్కలు బాగా ఉడికాయి, అలాగని పూర్తిగా మెత్తపడి పేస్ట్లా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అంతేనండి, టేస్టీగా ఉండే మామిడికాయ కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీని అయితే రైస్లో కాకుండా వట్టిదే తినేవచ్చండి, అంత బాగుంటుంది.
గ్రేవీ చూడండి ఎక్కువగా చిక్కగా లేకుండా అలాగని పలుచగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ట్రై చేస్తారు కదండి, ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.